ఇప్పుడు ట్రంప్ని నిందించాలా, అమెరికాని నిందించాలా, లేకపోతే మనల్ని మనం నిందించుకోవాలా తెలియదు. అమెరికాలో ఇప్పుడు J1 వీసాలు కూడా ఇవ్వట్లేదు. అంటే అక్కడ అవసరమైనటువంటి వాళ్ళకి ఎంతమంది అవసరమో అంతమందికి ఉద్యోగాలు ఇచ్చుకుంటామన్న దోటలో ఉన్నారు. H1B వీసాలు ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. మన దేశంలో ఏంటంటే MBBS పూర్తి చేశాక ఇక్కడ వచ్చే జీతాలు 25,000, 40,000, మ్యాక్సిమం ఏ కార్పొరేట్ హాస్పిటల్ అయితే 50,000, 60,000 రూపాయలు వస్తున్నాయి. అది హైదరాబాద్ లాంటి చోట్ల, బెంగళూరు లాంటి చోట్ల. ఇక్కడ ఇంకో రూపాయి ఎక్కువ సంపాదించుకోవాలంటే వేరే డాక్టర్లు ఎవరైనా సెలవు పెడితే వాళ్ళ ప్లేస్లో చేయటం, లేదా 1.5 షిఫ్ట్ అంటే 8 గంటలతో పాటు ఇంకో 4 గంటలు 12 గంటలు చేస్తే అప్పుడు దగ్గర దగ్గరకు ₹1,00,000 సంపాదించుకునే పరిస్థితి ఉంది. చాలా ఫీల్ అవుతున్నారు డాక్టర్లు. ఎందుకంటే 5 సంవత్సరాలు కష్టపడి ఇంత చేస్తే ఇంతేనా, అదే సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు అయితే కనుక ఎక్కువ వస్తున్నాయి. వాళ్ళకు కూడా మొదట్లో 25,000 ఆ రేంజ్లోనే వస్తుంటాయి. బట్ ఇట్లాంటి కాన్సెప్టులతో జనం ఫీల్ అవుతున్నటువంటి వేళ, డాక్టర్లు ఫీల్ అవుతున్నటువంటి వేళ విదేశాలకు వెళ్తే ఎక్కువ డబ్బులు సంపాదించుకుంటాం అన్నటువంటి కాన్సెప్ట్తో ఉంటే అమెరికా దెబ్బ బాగా తగులుతోంది. అమెరికాకి వెళ్ళాలనుకున్నటువంటి గుంటూరుకు సంబంధించినటువంటి డాక్టర్ రోహిణి J1 వీసా రాకపోవడంతో హైదరాబాద్లో ఆత్మహత్య చేసుకున్నటువంటి అంశం సంచలనం సృష్టిస్తోంది. వాస్తవంగా అక్కడ పీజీ పేరుతో వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు అనుకుంటే ఇప్పుడు చదువులకి అవకాశం లేకపోయినటువంటి పరిస్థితులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆత్మహత్య చేసుకోవడం. అంటే మనం అమెరికాకి వెళ్ళకపోతే బతకలేమా? ఇక్కడ చదివి కూడా అమెరికాకి వెళ్ళకపోతే అక్కడ ఉద్యోగాలు చేయకపోతే బతకలేని స్థాయికి మనం దిగజారిపోతున్నామా? మనలో ఆత్మ స్థైర్యం పోయిందా, లేకపోతే ఆత్మ న్యూనత పెరిగిందా? మన దేశంలో దర్జాగా డాక్టర్కి చాలా గౌరవం ఇస్తారు. అమెరికాతో పోల్చుకుంటే మన దగ్గర చాలా గౌరవం ఉంటుంది డాక్టర్కి. అక్కడ ఒక రకంగా గవర్నమెంటల్ ఇన్వాల్వ్మెంట్ డాక్టర్ల మీద పెత్తనం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ డాక్టర్లు ఫ్రీగా పనిచేసుకోవచ్చు, స్వేచ్ఛగా పనిచేసుకోవచ్చు. ఇక్కడ చచ్చిపోయినా కూడా డాక్టర్ల చేతిలో దాని మీద అయితే గీతే కంప్లైంట్ అయినా కూడా డాక్టర్లకు అనుగుణంగానే ఉంటాయి, కోర్టుల దగ్గర నుంచి పోలీస్ స్టేషన్ లాగా. బట్ అక్కడ అట్లా ఉండదు, శాంతం ఉద్యోగాలే కోల్పోవాల్సి వస్తుంది. అయినా డాలర్ల డబ్బుల మీద మోజుతో చివరికి ప్రాణాలు తీసుకునే స్థాయికి రావడమే ఆవేదన భరితమైన అంశం.